వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఏపీడిఎస్సి 2025 హెచ్జిటీలో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్కి మనం ఆన్సర్లు చూద్దాం. మనము ఇది 13 జూన్ 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమందంటే, భారతదేశం చేపట్టిన ఆపరేషన్ దేశాలకు సంబంధించి సరైనటువంటి సమాధానం గుర్తించండి. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ మరియు ఆ దేశాలకు సంబంధించినటువంటి సరైన సమాధానం గుర్తించడం. ఇక్కడ మరి ఆపరేషన్ ఏమైనా ఇక్కడ ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరీ, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ దోస్తు. సో ఇక్కడ సూడాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, సిరియా అనమాట. మరి దీనికి ఆన్సరు సెకండ్ వన్ సిఏబిడి అంట. చూద్దాం ఇక్కడ మనం ఆపరేషన్ గంగా ఉక్రెయిన్, తర్వాత ఆపరేషన్ కావేరీ సూడాన్, తర్వాత ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్, ఆపరేషన్ దోస్తు సిరియా. సో ఆపరేషన్ గంగా ఉక్రెయిన్, ఆపరేషన్ కావేరీ సూడాన్, ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్, ఆపరేషన్ దోస్తు సిరియా. ఇవి వీటికి సంబంధించినటువంటి ఆపరేషన్లు మరియు ఆ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు అనమాట ఇవి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. దీనిని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. మరి దేనిని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారంటే మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ అంట. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీని ప్రపంచ పార్లమెంట్ అని పిలవడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. జాతీయ క్రీడలు దేశాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. జాతీయ క్రీడలు దేశాలకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటున్నారు ఇక్కడ? సో సెకండ్ వన్ అంట బిఏసిడి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఫీల్డ్ హాకీ పాకిస్తాన్, కబడ్డీ బంగ్లాదేశ్, బ్యాడ్మింటన్ మలేషియా, వాలీబాల్ శ్రీలంక. చూడండి ఇక్కడ ఫీల్డ్ హాకీ ఏమో పాకిస్తాన్ దేశం యొక్క క్రీడ అనేటువంటిది, తర్వాత కబడ్డీ అనేటువంటిది బంగ్లాదేశ్, బ్యాడ్మింటన్ మలేషియా, వాలీబాల్ శ్రీలంక. ఇవి దేశాలు వాటికి సంబంధించినటువంటి క్రీడలు అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, సరైన సమాధానం గుర్తించండి. మరి ఇక్కడ మనకు ఫోర్త్ కరెక్ట్ అంట. ఏ మరియు డీలు కాబట్టి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్లు. మరి ఏ ఏముంది ఇక్కడ? సి రాజగోపాలాచారి తొలి భారతరత్న అవార్డు గ్రహీత. మరి డి ఏముందంటే వినోబా భావే తొలి రామన్ మెగాసెసే అవార్డు 1958లో పొందారు. సి రాజగోపాలాచారి తొలి భారతరత్న అవార్డు గ్రహీత. అదేవిధంగా వినోబా భావే తొలి రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత 1958లో ఇతను అవార్డును పొందడం జరిగింది. మరి బీసీ రెండు కూడా రాంగ్ అంట ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ గేమ్స్ వాటికి సంబంధించినటువంటి కప్పుల పేర్లు ఉన్నాయి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ అంట సిఏడిబి ఇచ్చిన ఇక్కడ. మరి హాకీ అనేటువంటిది దీనికి సంబంధించిన కప్పు పేరు ఏమంటే అగాఖాన్ కప్పు హాకీకి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఫుట్బాల్కి సంబంధించినటువంటి కప్పు రోవర్స్ కప్పు. తర్వాత పోలోకు గోల్డ్ కప్పు. తర్వాత అథ్లెటిక్స్కు ఫెడరేషన్ కప్ అనమాట. చూడండి ఇక్కడ హాకీకు అగాఖాన్ కప్పు, ఫుట్బాల్ రోవర్స్ కప్పు, పోలో గోల్డ్ కప్పు, అథ్లెటిక్ ఫెడరేషన్ కప్పు. ఇవి వాటికి సంబంధించినటువంటి క్రీడలు మరియు వాటికి సంబంధించినటువంటి కప్పులు అనమాట అవి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఈ అంశము యుఎస్ఎస్ఆర్ నుండి గ్రహించబడింది. మీకు తెలిసింది ఫస్ట్ వన్ ప్రాథమిక విధులను మనము రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. రచయిత మరియు గ్రంథంకు సంబంధించినటువంటి సరైన సమాధానం గుర్తించండి. రచయిత మరియు వారికి సంబంధించినటువంటి గ్రంథాలను గుర్తించాలంట మనము. సరే, దీనికి ఆన్సర్ థర్డ్ వన్. సో బీడిఎసి ఇచ్చినాడు ఇక్కడ. మరి చూద్దాం ఇక్కడ మనము జార్జ్ బెర్నార్డ్ షా ఇతను రాసిన గ్రంథం పేరు యాపిల్ కార్టే. జార్జ్ బెర్నార్డ్ షా యాపిల్ కార్టే. తర్వాత చార్లెస్ డికిన్స్ ఒక గ్రంథం పేరు డేవిడ్ కాఫర్ ఫీల్డ్. సో డి అనమాట. థర్డ్ ఏమంది ఇక్కడ లియో టాల్స్టాయ్. సో ఏ ఆన్సర్ ద రూమ్ ఆఫ్ ద రూఫ్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ రస్కిన్ బాండ్ యొక్క రచన వార్ అండ్ పీస్. సి అనమాట ఆన్సర్ వార్ అండ్ పీస్. కాబట్టి మళ్ళొకసారి చూద్దాము. జార్జ్ బెర్నార్డ్ షా యాపిల్ కార్టే, చార్లెస్ డికిన్స్, డేవిడ్ కాపర్ఫీల్డ్, లియో టాల్స్టాయ్ ద రూమ్ ఆఫ్ ద రూఫ్, తర్వాత రస్కిన్ బాండ్ వార్ అండ్ పీస్. ఇవి
వారికి సంబంధించినటువంటి గ్రంథాలు అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫారం ఎక్కడ కలదు? ప్రపంచంలో అతి పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫారం ఎక్కడ ఉందంటే దీనికి ఆన్సర్ 4th వన్ హుబ్బళ్ళి కర్ణాటక అనమాట. సో ప్రపంచంలో అతి పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫాము హుబ్లీ కర్ణాటకలో ఉండడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. మన రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్న సంస్థ? మన రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న సంస్థ పేరు ఏమిటి? దీనికి ఆన్సర్ 3rd వన్ రిలయన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసేటువంటి సంస్థ అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 2025లో గణతంత్ర వేడుకల్లో ఈ బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సో 2025 గణతంత్ర వేడుకల్లో సో క్రింద ఇచ్చినటువంటి ఏ బొమ్మల శకటము ప్రత్యేక ఆకర్షణ నిలిచిందంటే దీనికి ఆన్సర్ 2nd వన్ ఏటి కొప్పాక బొమ్మల శకటం అనేటువంటిది ప్రత్యేక ఆకర్షణగా నిలవడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఇజ్రాయెల్ దాడులలో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పట్టణము? ఇజ్రాయెల్ దాడులలో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైన పట్టణం పేరు ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ 4th వన్ జబాలియా అనేటువంటి పట్టణము పూర్తిగా ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్ DEI సిబ్బంది అందరినీ సెలవుపై వెళ్ళాలి అని ఈ దేశ అధ్యక్షుడు ఆదేశించాడు. మీకు తెలిసినది దీనికి ఆన్సరు అమెరికా అధ్యక్షుడు అనమాట. అమెరికా అధ్యక్షుడు డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్ DEI సిబ్బంది అందరినీ సెలవుపై వెళ్ళాలి అని అమెరికా అధ్యక్షుడు ఆదేశించడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. భారతీయ కోస్ట్ గార్డ్ నేవీ తీర ప్రాంత పోలీసులకు సహాయపడేందుకు వీలుగా ఇన్కాయిస్ సముద్ర సమాచార సేవల భారతీయ జాతీయ సంస్థ రూపొందించినటువంటి టూల్ పేరు ఏమిటి? మరి దీనికి ఆన్సర్ 3rd వన్ అనమాట షరత్ అనేటువంటి టూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరంటే చూద్దాం మరోసారి. భారతీయ కోస్ట్ గార్డు నేవీ తీర ప్రాంత పోలీసులకు సహాయపడేందుకు వీలుగా ఇన్కాయిస్ సముద్ర సమాచార సేవల భారతీయ సంస్థ రూపొందించినటువంటి టూల్ పేరు ఏమంటే షరత్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీని గెలుచుకున్నటువంటి క్రీడాకారుడు? మరి దీనికి ఆన్సర్ 4th వన్ జస్ప్రీత్ బూమ్రా. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీని గెలుచుకున్నటువంటి క్రీడాకారుని పేరు జస్ప్రీత్ బూమ్రా. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఈ జిల్లాను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. మరి ఏ జిల్లానంటే దీనికి ఆన్సర్ 3rd వన్ అనంతపురం జిల్లాను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంకల్పించడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. నేపాల్ కొత్త నిబంధన ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులు ఎంత ఎత్తు దాటిన తర్వాత ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు? మరి దీనికి ఆన్సర్ ఏమంటే 8,000 మీటర్లు అనమాట. అంత పైకి వెళ్ళిన తర్వాత ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదనమాట. సో నేపాల్ కొత్త నిబంధన ప్రకారము ఎవరెస్ట్ అధిరోహకులు ఎంత ఎత్తు వరకు అంటే 8,000 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళిన తర్వాత ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదనమాట. ఇవి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో వచ్చినటువంటి బిట్స్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.